గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. అసలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అంటే ఏంటి, వీటికి డిఫరెన్సెస్ ఏంటి, ఎవరిలో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. యస్ సార్, ఫస్ట్ మనం పైల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి డిఫరెన్సెస్ చాలా మందికి తెలియదు. ఏవి వచ్చినా కానీ పైల్సే అని అనుకుంటారు. సో అంటే ఎట్లాంటి కంప్లైంట్స్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది, అసలు పైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మెయిన్లీ ఈ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులాకి మనం యానోరెక్టల్ డిసీజెస్ అన్నట్లు చెప్తాము. అంటే ఆ ఏరియాలో వచ్చే డిసీజెస్లో ఇవే చాలా పెద్ద డిసీజెస్ అన్నమాట, అండ్ మోస్ట్ కామన్ డిసీజెస్. అండ్ మెయిన్లీ ఏముంటుందంటే పైల్స్ వచ్చినా, ఫిషర్ వచ్చినా, ఫిస్టులా వచ్చినా మనకు పైల్సే ఉంది అన్నట్లు అనిపిస్తుంది. వై? బికాజ్ ద సిమ్టమ్స్ ఆర్ సేమ్ అనమాట, కొంచెం సేమ్ కనబడుతూ ఉంటాయి. ఫస్ట్ ఏముంటుందంటే పైల్స్లో మనకు పైల్స్ ఈజ్ నథింగ్ బట్ లోపల మనకు మోషన్స్ హార్డ్ రావడం వల్ల అక్కడ ఒక రాపిడి జరిగి యానోరెక్టల్ ఏరియాలో రాపిడి జరిగి అక్కడ ఉన్న నరాలు అనేటివి వాచిపోవడం జరుగుతుంది అనమాట. అంటే అక్కడ ఉన్న నరాలు స్వెల్ అయిపోయి రౌండ్ బాల్స్ లాగా తయారైపోవడం జరుగుతుంది అనమాట. సో ఆ రౌండ్ బాల్స్కే మనం పైల్స్, ములలు అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో యూజువల్లీ ఏముంటుందంటే ఆ ఏరియాలో మలద్వారం దగ్గర మీకు కుషన్స్ ఉంటాయి. కుషన్స్ ఏం చేస్తాయంటే మనకు స్టూల్స్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది అనమాట. బట్ బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఆ కుషన్స్లో మనకు డిసీజ్ రావడం జరుగుతుంది. అన్నందువల్ల అక్కడ మీకు ఉన్న నరాలు వాసిపోవడం జరుగుతుంది. అండ్ అవే నరాలు కొంచెం బయటికి కూడా కనబడుతూ ఉంటాయి, బాల్స్ లాగా తయారైపోతాయి. దట్ ఈస్ కాల్డ్ అస్ పైల్స్ అన్నమాట. ఇప్పుడు పైల్స్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఎలాంటి లక్షణాలు మనం చూడొచ్చు? అండ్ ఈ పైల్స్ ఎంత కామన్ డిసీజ్ అంటే 60% జనాలకు ఈ పైల్స్ ప్రాబ్లం అనేది వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా వచ్చి పోతుంది అనమాట. సో అంత కామన్ డిసీజ్ ఇది. సో ఎలా గుర్తించుకోవాలి మనం? ఇనీషియల్ స్టేజెస్లోనే గుర్తించుకున్నాం అనుకోండి, మీకు ఈ ప్రాబ్లం ఎక్కువ అవ్వదు అండ్ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, లేదంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మనకు ఇనీషియల్ సిమ్టమ్స్ తెలియకుండా మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజెస్లోనే వస్తారు. సో హౌ టు ఐడెంటిఫై ఇట్ అన్నట్లు చూసుకుంటే స్టార్టింగ్ ఏముంటుందంటే అండి, మీకు బ్లీడింగ్ ఉంటుంది. మోషన్ చేసినప్పుడు మోషన్ నుంచి బ్లీడింగ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా రెగ్యులర్ ఉండదు. చాలామంది అనుకుంటారు రెగ్యులర్ వస్తేనే పైల్స్ ఉంది అని అనుకుంటారు. అలా కాదు. అది వారంలో ఒక్కసారైనా లేదంటే నెలలో ఒక్కసారైనా మనకు హార్డ్ మోషన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ టైంలో మీకు బ్లీడింగ్ కనబడింది, ఇట్ మీన్స్ మీకు పైల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ ఈజ్ ఇన్ ఫస్ట్ గ్రేడ్ అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్లో ఏంటంటే మనం డైట్ రెస్ట్రిక్ట్ చేసుకున్నాం అనుకోండి, రీహైడ్రేట్ ఉన్నామనుకోండి, అంటే వాటర్ మంచిగా తాగి మనం తీసుకునే ఫుడ్ అనేది మార్చినామనుకోండి, ఆ టైంలో మళ్ళీ మనకు నెక్స్ట్ స్టేజ్లో ఈ వ్యాధి వెళ్ళదు అండ్ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా రాదు. కానీ మనం ఏమనుకుంటాము, ఒకసారి బ్లీడింగ్ వచ్చింది, వేడి వల్ల కావచ్చు అన్నట్లు వదిలేస్తాము. మళ్ళీ అగైన్ నెక్స్ట్ మంత్లో మళ్ళీ అవుతుంది బ్లీడింగ్, నెలలో ఒకసారి అవుతుంది, ఏదో తిన్నప్పుడు అవుతుంది కదా అని అప్పుడు కూడా మనం వదిలేస్తాము. దాని తర్వాత ఏమవుతుందంటే నెలలో 2 monthsలో ఒక్కసారి వచ్చిన బ్లీడింగ్ అనేది మీకు ఒక నెలలో 2 సార్లు 3 సార్లు వారంకి ఒకసారి రావడం జరుగుతుంది. అప్పుడు మనం అలార్మింగ్గా తీసుకొని అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. చలో అట్లీస్ట్ ఈ స్టేజ్లో అయినా మనం డాక్టర్ దగ్గర వెళ్ళినామనుకోండి, ఆ టైంలో మీకు ఈజీలీ మెడిసిన్స్తో తక్కువైపోవడం జరుగుతుంది. బట్ కొంతమంది ఇక్కడ కూడా రారు. వై? బికాస్ చాలామంది సిగ్గుపడతారు. ఈ వ్యాధిని పెద్ద డిసీజ్ లాగా ట్రీట్ చేసుకొని సిగ్గుపడి అది పెంచుకుంటూ వస్తుంది ఆ వ్యాధి. దాని తర్వాత లాస్ట్లో వెళ్తారు డాక్టర్ దగ్గర. సో ఇక్కడ వెళ్ళినా కూడా ఇట్స్ ఓకే, కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు వెళ్తారనమాట. ఆ స్టేజ్లో ఏముంటుందంటే మీకు మోషన్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ వస్తుంది అండ్ యూజువల్లీ వెన్ యు ఆర్ సిట్టింగ్, కూర్చున్నప్పుడు లోపల నుంచి బయటికి చిన్న చిన్న బాల్స్ లాగా స్ట్రక్చర్స్ కనబడతాయి అండ్ పెయిన్ ఉంటుంది
అండ్ దాంతో సహా కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఏమైనా డిశ్చార్జ్ ఉంటే డిశ్చార్జ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇదేంటంటే మనం కూర్చున్నప్పుడు బాల్స్ రావడం అండ్ లేచినప్పుడు ఆటోమేటిక్గా లోపలికి బాల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ప్రెస్ చేయాల్సిన అవసరం రాదు. మళ్ళీ నిలబడి మీరు చూస్తే మీకు ఏం కనబడదు అక్కడ. అది సెకండ్ స్టేజ్ అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇది ఇంకా పెరిగిపోయి అది బయటికి రావడం జరుగుతుంది మోషన్స్ చేస్తే, కానీ ఆటోమేటిక్గా లోపల పోదు నిలబడినప్పుడు. అప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంచెం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీకు పెయిన్ ఉంటుంది, ఇక్కడ బర్నింగ్ ఉంటుంది, ఇక్కడ మీకు బ్లీడింగ్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది. అంటే వెన్ ఎవర్ యు ఆర్ పాసింగ్ స్టూల్స్ మీకు బ్లీడింగ్ అనేది రావడం ఉంటుంది అనమాట. లాస్ట్ స్టేజ్ ఎలా ఉంటుందంటే అవి పూర్తిగా బయటికే ఉంటాయి అండ్ విపరీతంగా నొప్పి రావడం, లేదంటే ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ కూడా ప్రొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది. కానీ మనం ఈ ఫస్ట్ 3 స్టేజెస్కి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినామనుకోండి, తీసుకోలేకపోయినామంటే 4th స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎనీ స్టేజ్ మీకు హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెడికేషన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, పైల్స్ అనేది ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ రీఅపేర్ అవుద్దన్నమాట. కానీ హోమియోపతితో అలా ఉండదు. మీరు హోమియోపతితో పైల్స్ తక్కువైపోయింది అనుకోండి, మళ్ళీ రీఅపియరెన్స్ అనేది ఉండదు. సో పర్మనెంట్ సొల్యూషన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ హోమియోపతి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ దీనికి ట్రీట్మెంట్ ఉందన్నమాట. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారండి. కాల్స్ తీసుకుందాం. ఖమ్మం నుంచి సోమేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. మాట్లాడండి సోమేశ్వరరావు గారు డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు 5 years క్రితం, ఓకే సార్ 5 years క్రితం గడ్లాగా లేచింది. ఓకే, 2 sideకి పోయే కాడ. అయితే అది బాగా వాపు వచ్చి నొప్పిగా ఉంటే అది ఏందో తెలియక వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే, అది కట్ చేశాడు. ఓకే, కట్ చేసి దాంట్లో అది బ్లడ్ గారింది. దాంట్లో రోజు క్లాత్ పెట్టి క్లీన్ చేసి అది బూడుకుంటూ వచ్చాడు ఓకే డాక్టర్ గారు. అయితే అయిపోయింది, అది పిస్టలా సార్ అంటే కాదన్నాడు. రెండోసారి మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చింది సార్. అది 2 sideకి పోయే కాంచి మలమూత్రం గిల్లల దగ్గర దాకా వాపు వచ్చింది సార్, బాగా వంకాయలాగా. అయితే ఆ సారికి నేను ఏం పట్టించుకోకుండా ఏం చేశానంటే సీమ్ పట్టే వస్తువులు తిని పగలగొట్టుకున్నా. ఓకే, అక్కడ ఇన్ఫెక్షన్ అయింది, మొత్తం కారిపోయింది. అంతా అయిపోయినాక విజయవాడ ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించా. అయితే ఆయన పిస్టల్ ఇది దీనికి పగలకు ముందు చూపించా సార్ ఆయనకి. పగిలినాక రా నేను దానికి దారం వేసి ఇట్లా చేయాలని చెప్పారు సార్. సరే నేను చూపించినాక పగిలినాక తర్వాత తగ్గింది. మళ్ళీ ఆ దారం 4 రోజులు ఉండాలి, ఇట్లా లాగాలి ఇవన్నీ అంటే వామ్మ ఎంత బాధ ఉంటుంది ఏందో అని చెప్పి ఓర్చుకున్నా సార్. అంతటితో తగ్గిపోయింది అది. మళ్ళీ ఇప్పుడు 10 రోజుల క్రితం వచ్చింది సార్. మళ్ళీ వచ్చి 3-4 చోట్ల ఓల్స్ పడ్డట్టు అయిందంట. ఓర్చుకుని మళ్ళీ పోయినసారి లాగా చీము బట్టే వస్తువులు దీన్ని పగలగొట్టుకుందాం అనుకున్నా, ఓర్చుకోలేకపోయా సార్. ఓర్చుకోలేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి 2-3 చోట్ల ఘాటు పెట్టాడు. ఆ చీము వెళ్ళిపోయింది. ఆ కుదురులాగా 2-3 చోట్ల అంతే ఉండయి. మొన్న స్కానింగ్ చేయిస్తే ఏరియా డాక్టర్ గారి దగ్గర స్కానింగ్ చేయిస్తే అది పిస్టలా 2-3 చోట్ల ఓల్స్ ఉండయి, 3-4 చోట్ల. సరే 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 సార్, ఇది ఏంటంటే అండి, ఫిస్టులా ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా ఇది ఫిస్టులా ఉంది అని. అండ్ ఫిస్టులాలో ఎలా ఉంటుందంటే ఇది ఒక క్రానిక్ డిసీజ్ అండ్ తక్కువ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇనీషియల్ డేస్లో మనం ఏం చేస్తాము, మంచిగా మెడిసిన్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు బాధ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, లేదంటే చీము రావడం జరుగుతుంది, నొప్పి ఉంటుంది, కాబట్టి బాగానే మెడిసిన్స్ తింటాము. కానీ అది తక్కువ అయినప్పుడు వరకు కొంచెం కొంచెం మనకు అనిపిస్తుంది సిమ్టమ్స్ ఇప్పుడు లేవు అంటే మానేస్తాము. సో యూజువల్లీ అలా చేయకూడదు. ఎందుకంటే ఫిస్టులాలో మీకు ఏం జరుగుతుందంటే పైన కనబడుతున్న పుండుకైనా లోపల చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట పుండు. మీకు పైన ఒక చిన్న యాప్సెస్ లాగానే, ఒక చిన్న గడ్డ లాగానే కనబడవచ్చు, కానీ అది లోపల మీకు 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ వరకు కూడా లోపలికి ఆ టనల్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ఫిస్టులా అనమాట. సో పైన హీల్ అయినప్పుడు వరకు మనం తక్కువైపోయింది అని అనుకొని మెడిసిన్స్ ఆపేస్తే అది ఎక్కువ మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది. సో అలా కాకుండా కొంచెం రెగ్యులర్ బేసిస్ మీద వాడాలి. అండ్ దాంతో సహా హైజీన్
ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫిస్టులా. ఎందుకంటే మనం కరెక్ట్ హైజీన్ పెట్టుకోలేదనుకోండి, ఆ ఫిస్టులా దగ్గర మన ఫీసెస్ వెళ్ళి లేదంటే స్వెటింగ్ వల్ల కానీ లేదంటే చెమట వల్ల కానీ ఏంటంటే అక్కడ పస్ ఇంకా ఎక్కువైపోతుంది, ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ గుడ్ హైజీన్ స్లిట్ బాత్ చేయాలి అన్నమాట. స్లిట్ బాత్ అంటే ఒక టబ్లో గోరువెచ్చిన నీళ్ళు వేసుకొని ఒక 10 minutes వరకు మీరు కూర్చోవాలన్నమాట. ఆ గోరువెచ్చిన నీళ్ళలో మీరు డెటాల్ అయినా వేయచ్చు, లేదంటే బీటాడిన్ అయినా వేయచ్చు. సో డెటాల్ బీటాడిన్ వేసుకొని ఒక 10 minutes వరకు రోజు మీరు కూర్చుంటే కూడా తొందరగా హీలింగ్ అవుతుంది. అండ్ ఇన్ హోమియోపతి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకు చాలా మంచి ట్రీట్మెంట్ అనేది ఈ ఫిస్టులా గురించి కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే లోపల నుంచి పూర్తిగా హీల్ అయిపోతూ లాస్ట్లో ఈ పుండు అనేది తక్కువ అవ్వడం మన దగ్గర జరుగుతుంది. ఉన్న లోపల మొత్తం పస్ అనేది బయటికి వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ ఫ్యూచర్లో రీఅపియర్ కాకుండా మనం దీనికి మెడికేషన్స్ అనేవి ఇవ్వచ్చు. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి. సంప్రదించిన తర్వాత ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఎంత వాడాలి, అది మొత్తం మీకు డాక్టర్ సాబ్ అనేది చెప్తారనమాట. ఓకే, యాక్చువల్లీ ఈ పైల్స్ ఫిషర్ ఫిస్టులాకి చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తారు. ఎందుకంటే లేకపోతే హోమియోకి వచ్చామనుకో లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, లేదంటే అలోపతి అంటే సర్జరీస్, అదే దీనికి ఒకటేసారి అయిపోతుందని వాళ్ళు చెప్పడము, వీళ్ళు వెళ్ళడము జరుగుతుంది. అసలు ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం అనేది గుడ్ సజెషన్ ఏనా? ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే అండి, చాలామంది అనుకుంటారు కి భయ్ హోమియోపతిలో వెళ్తే చాలా లాంగ్ టైం పడుతుంది అని మళ్ళీ వేరే డాక్టర్స్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. సో అన్క్వాలిఫైడ్ అయినా చెప్పొంచి వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇది ఒక అపోహ అన్నమాట. ఇప్పుడు చూడండి, మా దగ్గర వచ్చే కేసెస్ నాట్ ఓన్లీ పైల్స్ ఫిషర్ ఫిస్టులా, ఏ కేసు ఉన్నా మేము ఫస్ట్ స్టేజ్లో ఆ పేషెంట్ని చూడము. అంటే నో వన్ విల్ కమ్ టు అస్ ఇన్ ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ అన్ని డాక్టర్స్ దగ్గర వెళ్ళి చాలా పెంచుకొని ప్రాబ్లమ్ సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో అంటే ఆ వ్యాధిని పెద్దగా చేసుకొని ఫైనల్లీ హోమియోపతి కూడా ట్రై చేద్దాం, దాని తర్వాత మళ్ళీ అవుతే సర్జరీ చేసుకుందామని అనుకుంటారు. లేదంటే సర్జరీ చేసుకొని మళ్ళీ రీఅపియర్ అవుతే మళ్ళీ హోమియోపతిక్ దగ్గర వస్తారు. సో ఈ వ్యాధి పెరిగిపోయిన తర్వాత మనకు హీల్ చేయడానికి టైం పడుతుంది. కానీ ఒకవేళ మీరు తొందర వచ్చారనుకోండి, ఇనీషియల్ స్టేజెస్లోనే నేను చెప్పిన స్టేజెస్లో ఇనీషియల్ స్టేజ్లో మీరు వస్తే అది తొందరగా హీల్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి హోమియోపతి ఈజ్ నాట్ స్లో. ఇనీషియల్ స్టేజెస్ ఉన్నాయి, హోమియోపతి మెడిసిన్స్ తీసుకోండి, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మళ్ళీ మనం వేరే మెడికేషన్స్ ఒకవేళ యూజ్ చేసాము, అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ ఒకవేళ దగ్గర వెళ్ళినామనుకోండి, కొంతమందికి ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. బెటర్ ఇనిషియల్ స్టేజెస్లోనే హోమియోపతి తీసుకోండి. కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రవి గారు. రవి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి రవి గారు. అదే యాక్చువల్ గా నేను ఈ పైల్స్ ప్రాబ్లం నుంచే ఇబ్బంది పడుతున్నాను డాక్టర్. రీసెంట్ గా నాకు ఇక్కడ స్టేజ్ 4 హెమరాయిడ్స్ అంటారు కదా డాక్టర్, అది వచ్చి నాకు బ్లీడ్ అయింది. నాకు ఒక తెలిసిన డాక్టర్ హిమామిస్ 200 సజెస్ట్ చేశారు డాక్టర్. బట్ లక్కీలీ నాకు అంటే హాట్ వాటర్ థెరపీ ఉంటుంది కదా డాక్టర్, అదిను ఇది ఫాలో అయ్యాను. నాకు బెస్ట్ రిజల్ట్స్ కనిపించాయి. నేను ఫర్దర్ గా ఇంకా ఏమి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు చూడండి, మీరు యూజ్ చేసిన మెడిసిన్స్ హెమమాలిస్ అని చెప్తున్నారు కాబట్టి హెమమాలిస్ ఈజ్ మెయిన్ మెడికేషన్ ఫర్ బ్లీడింగ్ అనమాట. పీరియడ్స్లో దీనికి పైల్స్లో ఒకవేళ మీకు బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది అనుకోండి, ఆ టైంలో హెమమాలిస్ అనే మెడిసిన్స్ బాగా పనిచేస్తుంది. అండ్ ఫర్ గుడ్ రిజల్ట్స్ ఏంటంటే దానికి ఫాలోఅప్ మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, యు ఆర్ డూయింగ్ ఎ స్ప్లిట్ బాత్స్, ఆల్రెడీ వేడి నీళ్ళల్లో మీరు కూర్చుంటున్నారు. ద ఫస్ట్ థింగ్ అదే మనం చేయాలి. దాని తర్వాత ఏంటంటే మనం డైట్ కొంచెం రెస్ట్రిక్ట్ చేయాలి. డైట్ రెస్ట్రిక్షన్స్లో ఏముంటుంది అంటే వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. చాలా ఎక్కువగా అంటే కనీసం ఒక 3 liters వాటర్ అయినా తీసుకోవాలి. వైల్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పైల్స్,
ఒకవేళ మీకు మోషన్స్ హార్డ్ వచ్చాయి అనుకోండి, ఆ టైంలో మీకు ఈ ప్రాబ్లం ఇంకా పెరిగిపోవడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ ఒకవేళ మీకు లూజ్ మోషన్స్, ఇన్ఫెక్షన్స్ మూలంగా మనం బయట తిన్నాము, దానివల్ల లూజ్ మోషన్స్ వచ్చాయి అనుకోండి, ఆ టైంలో కూడా మళ్ళీ పైల్స్ అనేటివి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే వాటర్ మంచిగా తీసుకోవాలి. దాని తర్వాత ఈ మిర్చి బజ్జీలు కానీ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ థర్డ్ ఏంటంటే అండి, కొంతమందికి ఒక స్పెసిఫిక్ ఫుడ్తోనే ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఒక పేషెంట్కి రొట్టెలు తింటే ఇబ్బంది అవుతుంది అనుకోండి, అంటే అరుగుతలేదు. కొంతమందికి ఏంటంటే పులుపు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. సో అలా యు ఆర్ అ రైట్ పర్సన్ టు జడ్జ్ కే బై ఈరోజు ఏం తీసుకుంటే మోషన్స్ హార్డ్ అయినాయి అన్నట్లు పేషెంట్ ఇస్ ద రైట్ వన్ టు జడ్జ్ అనమాట. సో అది మనం ఐడెంటిఫై చేసి ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ని పక్కకు పెట్టేయాలన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎక్కువసేపటి వరకు కూర్చోవడం అనేది చేయకండి. ఒకవేళ డ్రైవింగ్ అయినా లేదంటే మీరు ఆఫీస్లో కూర్చుంటున్నారైనా, సో ఎక్కువగా మీరు లాంగ్ డ్యూరేషన్ వరకు కూర్చోకూడదు. షార్ట్ ఇంటర్వెల్స్లో లేవాలి, అటు ఇటు తిరగాలి. సో ఇది మీరు చేస్తూ ఉంటే మళ్ళీ మంచిగా రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ తక్కువ కాలేదనుకోండి, ఓన్లీ హెమమాలిస్తో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇస్ దేర్. సో పూర్తిగా తక్కువ అయిపోయినట్టు మెడిసిన్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఓకే, మనం పైల్స్ ఫిస్టులా గురించి మాట్లాడుకున్నాం. మరి ఫిషర్స్ ఎట్లా ఉంటాయండి, వాటి సింటమ్స్ ఎట్లా? ఫిషర్ ఏంటంటే అండి, ఫిషర్ ఈజ్ నథింగ్ బట్ అ కట్ అన్నమాట. అంటే మనకు కొంచెం చలి ఎక్కువైంది అనుకోండి, సో లిప్స్ డ్రై అయిపోయి కొంతమందికి కట్ కూడా అయిపోతుంది. అలాగే మనకు హీల్స్లో కూడా ఈ చలికాలంలో హీల్స్లో కూడా కట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎక్కడైనా మనకు కట్ వచ్చింది అనుకోండి, దానికే మనం ఫిషర్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఇక్కడ కూడా కొంతమందికి ఏంటంటే లూజ్ మోషన్స్ మూలంగా ఎక్కువగా లూజ్ మోషన్స్ వచ్చాయి, ఆరల్స్ స్టూల్స్ అనేది ఫ్రీక్వెంట్ వచ్చాయి. ఫ్రీక్వెంట్ అంటే ఒక 4-5 స్టూల్స్ కంటిన్యూస్లీ మనకు వచ్చాయి అనుకోండి, ఆ టైంలో లేదంటే మోషన్స్ నార్మల్కైనా ఎక్కువగా హార్డ్ రావడం అండ్ లార్జ్ స్టూల్స్ రావడం, దానివల్ల ఏంటంటే రెక్టమ్ అనేది కొంచెం చినిగిపోవడం జరుగుతుంది. సో దానికి మనం ఫిషర్ అన్నట్లు చెప్తామన్నమాట. అండ్ ఈ ఫిషర్లో ఏంటంటే మీకు ఇంటెన్స్ బర్నింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. అంటే మంట అయినట్లు అనిపించడం, కొంతమందికి మోషన్స్ చేస్తున్నప్పుడు మంట అనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే మోషన్ చేసిన తర్వాత కూడా ఒక 15 minutes, హాఫ్ ఎన్ అవర్, కొంతమందికి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకు హాఫ్ డే వరకు కూడా మార్నింగ్ 9 o'clockకి మోషన్ పాస్ చేశారనుకోండి, 1 o'clock 2 o'clock వరకు కూడా వాళ్ళకు పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫిషర్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్లీ మనకు పైల్స్ అండ్ ఫిషర్ ఈ రెండు దాంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో బెస్ట్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి వెదర్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ పైల్స్ ఆర్ ఫిషర్ అంటే, పైల్స్లో మీకు బర్నింగ్ పెయిన్ ఉండదు. అంటే పైల్స్లో నొప్పి ఉంటుంది కానీ మండినట్టు నొప్పి అనేది ఉండదు. అదే మనకు ఫిషర్లో ఏంటంటే బర్నింగ్, మండినట్టు నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ బర్నింగ్ అవుతుంది అంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫిషర్. ఒకవేళ ఓన్లీ నొప్పి అవుతుంది అండ్ బ్లీడింగ్ అవుతుంది అంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పైల్స్. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ దీంతో సహా పైల్స్తో సహా ఫిషర్ కూడా ఉంటుంది అనమాట. సో అది మిక్సప్ అయ్యి కూడా కొంతమందికి రావడం జరుగుతుంది. సో ఎనీ ప్రాబ్లం, పైల్స్ ఉన్నా, ఫిషర్ ఉన్నా, ఫిస్టులా ఉన్నా, హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పర్మనెంట్ సొల్యూషన్ ఉందన్నమాట. కొంచెం మీ డిసీజ్ పట్టి, మీ బాడీ రెస్పాన్సెస్ పట్టి టైం తీసుకోవచ్చు కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఉంటుంది అనమాట. మరో కాలర్ రవిప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. రవిప్రకాష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు ఈ మధ్య కాలంలో పిస్టుల్ ఆపరేషన్ అయిందండి. ఓకే. అయితే సర్జరీ చేయించుకున్నాం కానీ ఈ మధ్యన కొంచెం నొప్పి లేస్తుందండి మళ్ళా. అచ్చా, కొంచెం ఎందుకని చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఫిస్టులా అనే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే దీంట్లో చాలా అంటే చాలా రీఅకరెన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. రీఅకరెన్స్ అంటే మళ్ళీ మళ్ళీ రావడం. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది, మీకు ఆ ఏరియాలో ఒక చిన్న యాప్సెస్ లాగా, అంటే చిన్న పుండు లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆ పుండు ఉన్నప్పుడే మనం మెడిసిన్స్ తీసుకున్నాం అనుకోండి అది పెరగదు.
కానీ జస్ట్ కొంచెం నొప్పి ఉంది, బయట ఏం కనబడతలేదు కదా, జస్ట్ హార్డ్ కనబడుతుంది అని మనం వదిలేసినాం అనుకోండి, అది లోపలికి వెళ్ళి ఇంకా లోపల పస్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో రీఅపియరెన్స్ ఉంటుంది. రీఅపియరెన్స్ ఉండకూడదు దీంట్లో అంటే హోమియోపతి ఈజ్ అ రైట్ థింగ్ టు టేక్. హోమియోపతిలో మీకు రీఅపియరెన్స్ మాత్రం ఉండదు, పూర్తిగా క్యూర్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, వరంగల్ నుంచి యుగేందర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి యుగేందర్ గారు డాక్టర్ గారితో. డాక్టర్ గారు చెప్పండి యుగేందర్ గారు. నమస్కారం అండి. అయితే నాకు 25 days బ్యాక్ ఆపరేషన్ అయిందండి, లేజర్. ఓకే. ఈ థ్రోంబోసిస్ హెమరాయిడ్ గ్రేడ్ 4 అండి. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే ఈ పెయిన్ ఇంకెన్ని రోజులు ఉంటుందని, అండ్ ఇంకోటి ఏంటంటే అయిపోయినాక మనం ఫుడ్ చికెన్ మటన్ తినొచ్చా? చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఆపరేట్ అయితే చేశారు. ఆపరేషన్లో థ్రాంబోస్డ్ ఉండే, థ్రాంబోస్ అంటే తెలియని వాళ్ళకు చెప్తాను, బ్లీడింగ్ అయిన తర్వాత ఆ బ్లడ్ అనేది గడ్డపడడం దానికి థ్రాంబోస్ అన్నమాట. సో మీకు ఈ ఆపరేషన్ అయిందంటే దట్ మైట్ బి అ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. సో ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్లో మీకు థ్రాంబోస్ ఉన్నప్పుడు విపరీతంగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే అండి, ఇప్పుడు చూడండి ఆపరేషన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, డెవలప్ అయిన పైల్స్ని తీసేస్తాము. అంటే పైల్స్ ఫస్ట్ దేని మూలంగా వచ్చింది, బికాస్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ బాడీ. అంటే మీ డైజెషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల, మీకు మోషన్స్ అనేది ఇబ్బంది రావడం వల్ల మీకు పైల్స్ ఏర్పడిన పైల్స్కి మనం ఆపరేషన్ చేసి తీసేసినాము. కానీ మీ డైజెషన్ కరెక్ట్ అయిందా లేదా, అది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ మీ డైజెషన్ కరెక్ట్ ఉంది, మీకు చికెన్ తిన్నా మటన్ తిన్నా మోషన్స్లో ఇబ్బంది అవుతలేదు అంటే యూ కెన్ హ్యావ్ చికెన్ మటన్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్. కానీ మీకు చికెన్ తిన్నప్పుడు మోషన్స్ హార్డ్ వస్తున్నాయి, లేదంటే ఫ్రీక్వెంట్ వస్తున్నాయి, లేదంటే లూజ్ స్టూల్స్ వస్తున్నాయి అని అనిపిస్తే మళ్ళీ మీరు తినకూడదు, ఆర్ ఎల్స్ ఆ పైల్స్ మళ్ళీ రీఅపియర్ అవుతాయి. కాబట్టే హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే పైల్స్కి తక్కువ అయ్యేటట్లు మెడిసిన్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఆ కాజెస్కి కూడా మెడిసిన్స్ ఇస్తాము. అంటే దేని మూలంగా మీకు ఈ ప్రాబ్లం వచ్చింది దానికి కూడా మెడిసిన్ ఇస్తాము. మీ డైజెషన్ కరెక్ట్ లేదు, అగైన్ వీ విల్ గివ్ మెడికేషన్స్ టు ద డైజెషన్. మళ్ళీ డైజెషన్ పూర్తిగా మంచిగా అయిపోయింది అనుకోండి, రీఅపియరెన్స్ అనే మాట ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు చెప్తున్నారు మీరు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇవి పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిస్టులా తగ్గినాక కూడా మళ్ళీ వాళ్ళు ఒకలాంటి డైట్లో, మీరు చెప్పిన డైట్లో ఉండాలా? ఏవైతే ఆహార పదార్థాలు తింటే వాళ్ళకి పడట్లేదు వాటికి పూర్తి అవాయిడ్ చేయాలా? అలా ఉండదండి. ఇప్పుడు చూడండి, హోమియోపతిక్ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు వీ విల్ గివ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ థెరపీ, ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఇస్తామన్నమాట వాళ్ళకు. కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళకు క్యూర్ అయిపోయింది అని చెప్తామంటే ఓన్లీ పైల్స్ తక్కువ అయితే క్యూర్ అయినట్లు కాదు, పైల్స్తో సహా వాళ్ళ డైజెషన్ కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు పైల్స్ అయితే వెళ్ళిపోయింది, బట్ ఆయనకు కొంచెం ఏదో ఒక XYZ ఫుడ్ తిన్నప్పుడు మోషన్స్ హార్డ్ అవుతున్నాయి అనుకోండి, దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఏమి తిన్నా మీకు డైజెషన్ ఇబ్బంది కాకూడదు అన్నట్లు మెడికేషన్స్ మేము ఇస్తాము. మీ డైజెషన్ని పూర్తిగా నార్మలైజ్ చేసేస్తామన్నమాట. సో ఒక్కసారి పూర్తిగా డైజెషన్ నార్మలైజ్ అయిపోయింది అంటే ఏ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. అండ్ దాని తర్వాత డైట్ పాటించాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. మీరు ఏం కావాలంటే అది తినొచ్చు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్ మంచిగా తాగాలి. వాటర్ తాగలేదనుకోండి ఏ మందులు ఏం చెయ్యలేవు. మీకు లోపలున్న బోలస్ అనేది మళ్ళీ బవెల్స్లో వెళ్ళి కింద మలద్వారం నుంచి రావాలి అంటే నీళ్ళు ఉండాలి అక్కడ. మీరు వాటరే తాగుతలేరంటే అక్కడ గడ్డ కట్టి మొత్తం మోషన్స్ హార్డ్ అయిపోయి అగైన్ ద ప్రాబ్లం విల్ రీఅపియర్. కాబట్టి ఓన్లీ రీహైడ్రేషన్ అంటే వాటర్ మంచిగా తీసుకోవాలి అండ్ వేరే డైట్ అనేది అవసరం లేదు, ఒకవేళ మీరు హోమియోపతితో ట్రీట్మెంట్ తీసుకొని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకున్నారంటే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు